నాన్న పకెట్ నుంచి కేబుల్ కనెక్షన్ లాగేశాను నాన్న. ఈటీవీ, ఎఫ్టీవీ, జీటీవీ మన టీవీలోనే వస్తాయి నాన్న. దర్జాగా దొంగ కనెక్షన్ చూద్దాంరా. దొంగ రా, అటుకు అది ఇటు మాట్లాడితే పక్కింట్లోకి వెళ్ళిపోతాం. రే నోరు మూసుకో, ముందు చూసుకో. కొన్ని రోజుల్లో కరెంట్ కూడా లాగేస్తానన్న. మొన్న వీధిలో వినాయక చవితికి దొంగ కరెంట్ పెట్టడానికి నన్నే పిలిచారు. కరెంటు పోల్ పైకి పాకడం కూడా నేర్చుకున్నా. నా బ్లడ్లోనే బ్యాటరీ ఉంది నాన్న. కొత్త రేడియో తెచ్చావు కదా, అందులో స్పీక్ ఏదో చేసేయాలి ఈరోజు. మనం బ్లాక్ అండ్ వైట్ టీవీని కలర్ టీవీ చేస్తానన్న. కొన్ని కలర్స్ వచ్చవుతాయి అంతే. సడన్గా సైంటిస్ట్ అయిపోతాను. బండాపురా బండాపురా బర్రే క్లాసిక్ పోరా అంటే కరెంట్ పోల్ ఇస్తావా? నన్ను కొట్టినా కూడా కరెంట్ షాక్ కొడతా తెలుసా? టీవీ రిమోట్ లో రెండు ఎందుకు పనిచేయట్లేదు ఇప్పుడు అర్థమైందిరా. ఎఫ్టీవీ నెంబర్ 22 నొక్కి 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 బట్టని భూమిలో పాతేసావు కదరా. ఏరా బ్లాక్ అండ్ వైట్ టీవీని కలర్ టీవీ చేస్తావా? ఎయిర్ కూలర్ ని ఏసీ చేస్తాను, టార్చ్ లైట్ ని ట్యూబ్లైట్ చేస్తాను, రేడియోని టేప్ రికార్డర్ చేస్తాను, కిరోసిన్ గ్యాస్ చేస్తానని చెప్పి నా పైసలని నీ ప్రయోగాలతో పాడి కట్టావు కదరా. రే పక్కింట్లో నీ పప్పా పరువు ఎంతో తెలుసారా? టాటా సాల్ట్ లేకపోతే గడ్డు వేసుకొని తింటా, చక్కెర లేకపోతే బెల్లం టీ తాగుతా. ఆంటీకి హాయి చెప్తా కానీ అరువు అడగను. పక్కింటి ఆంటీకి నీ పన్నాగం తెలిస్తే ఆ కేబుల్ వైర్ తిని ఊరేసుకొని చేస్తా. ఇక నుంచి నీ భవిష్యత్తుకి నా బ్యాంక్ బ్యాలెన్స్ కి సంబంధం లేదు. ఫీజులు పీకి నీ ఫీ కట్టుకుంటావో, పోలెక్కి పోల్ డాన్స్ అవుతావు, నాకు సంబంధం లేదు. పో చీ పోరా.